కిటీలో నేను పెట్టిన ఫుడ్ ఐటమ్ రెసిపీస్ పార్ట్ 3. ఫస్ట్ ది మేక్ యువర్ ఓన్ టాకో స్టేషన్. సో నేను ఇక్కడ సపరేట్ కప్స్ లో టాకోస్, ఇంకా టోఫు క్రంబుల్, ఆనియన్స్, రాడిష్, లెమన్, ఆలపినోస్, ఇంకా కొరియండర్ వేసి పెట్టాను. ఎవరికి వాళ్ళు అవన్నీ అసెంబుల్ చేసుకొని తినేయడమే. ఇది చేయడం కూడా చాలా ఈజీ. నేను ఫస్ట్ ఆనియన్స్, ఆలపినోస్, రాడిష్, కొరియండర్ ఇంకా లెమన్ ని మంచిగా చిన్నగా కట్ చేసుకొని సపరేట్ కప్స్ లో వేసి పెట్టేసుకున్నాను. టార్టియా స్టోర్ బాట్, వాటిని జస్ట్ పాన్ మీద ఒక 10-15 సెకండ్స్ హీట్ చేసి టాకో స్టాండ్ మీద పెట్టి పెట్టేశాను. టోఫు క్రంబుల్ ఇంట్లో చేసా, ఎడోబీ చిల్లీ టోఫు క్రంబుల్ అది. అండ్ దీని రెసిపీ నేను ఇంతకు ముందు కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లో. లాంగ్ వీడియోనే చేశాను, దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, చెక్ చేయండి. అంతే, మేక్ యువర్ ఓన్ టాకో స్టేషన్ రెడీ. నెక్స్ట్ మెయిన్ కోర్స్ రెసిపీ మేక్ యువర్ ఓన్ ఫలాఫల్ స్టేషన్. దీనికి మనకు కావాల్సింది హమ్మస్, ఫలాఫల్, తజీకి, లెటర్స్, కుకుంబర్, పీటా బ్రెడ్ ఇంకా మెడిటరేనియన్ రైస్. ఇది అసెంబ్లింగ్ కూడా చాలా ఈజీ. మనం ఐదర్ రైస్ తో తినొచ్చు, లేకపోతే పీటా బ్రెడ్ తో తినొచ్చు. ఇంకా ఎవరికి ఏది కావాలంటో అది చూస్ చేసుకుంటారని రెండు పెట్టాను. ఇది కూడా చూడడానికి ఎక్కువ ఐటమ్స్ కనిపిస్తున్నాయి కానీ చేయడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఫస్ట్ మనం కుకుంబర్ ఇంకా లెటర్స్ కట్ చేసి కప్స్ లో వేసుకుని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మెడిటరేనియన్ రైస్ కి మనం 30 minutes కి ముందు బాస్మతి రైస్ సోక్ చేసి పెట్టేసుకొని ఒక ఇన్స్టా పాట్ లో కానీ ప్రెషర్ కుక్కర్ లో కానీ బటర్ వేసుకుని అందులోనే ఒక బిర్యానీ ఆకు కూడా వేసి మనం ఇటు సోక్ చేసి పెట్టుకున్న రైస్, అందులో కొంచెం ఉప్పు, పసుపు, ఆరిగానో ఇంకా ఎండిపోయిన సోయాగూర, డ్రైడ్ దిల్ లీవ్స్ వేసుకొని ఇంకా నార్మల్ రైస్ కి ఎట్లా వాటర్ పోసుకుంటాం 1:2 రేషియోలో అట్లనే వాటర్ పోసుకొని పైన ఇంకొంచెం బటర్ వేసుకొని ఇంకా నార్మల్ గా కుక్ చేసేసుకోవడమే, అన్నం వండుకున్నట్టు. రైస్ ఇంకా మంచిగా రెడీ అయిపోయి పొడి పొడిగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫలాఫల్ కి నేనైతే స్క్రాచ్ నుంచి ఇంట్లో చేయట్లేదు. స్క్రాచ్ నుంచి ఇంట్లో ఎలా చేయాలి ఇంతకు ముందే నేను రెసిపీ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. కానీ నేను ఈసారి మాత్రము ఫ్రోజన్ ఫలాఫల్ హలాల్ మార్కెట్ నుంచి తెచ్చేసి వాటిని నార్మల్ గా షాలో ఫ్రై చేసి సర్వ్ చేసేసాను. చాలా ఐటమ్స్ పెట్టుకున్నా కదా, అన్ని స్క్రాచ్ నుంచి చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. సో నేను కుదిరినంత వరకు బయట నుంచి తెచ్చేసాను. నెక్స్ట్ హమ్మస్ కి కూడా నేను కాస్కోలో రెడీమేడ్ ఫ్రెష్ హమ్మస్ దొరికితే అది తీసుకొచ్చి దాన్ని సర్వ్ చేసేసాను. ఇంకా టజీకి సాస్ ప్లేస్ లో కొంచెం ఫ్యూజన్ చేసి నేను అపెటైజర్ కోసం సోర్ క్రీమ్ డిప్ చేసా అని చెప్పి పార్ట్ 2 వీడియోలో చెప్పా కదా. సో ఆ సోర్ క్రీమ్ డిప్ నేను టజీకి సాస్ కి రీప్లేస్మెంట్ గా యూజ్ చేశాను. ఇంకా పీటా బ్రెడ్ కూడా మనకి ఫ్రెష్ పీటా బ్రెడ్ కాస్కోలో దొరుకుతుంది బేకరీ సెక్షన్ లో. అది తీసుకొచ్చి దాన్ని హీట్ చేసి 4 parts గా కట్ చేసి పెట్టేసా. సో ఇవి నేను కిటీలో చేసిన ఫుడ్ ఐటమ్స్ అండ్ వాటి రెసిపీస్. బేసిక్గా ఇవన్నిటిని కలిపి లాంగ్ వీడియో చేసి పెడదాం అనుకున్నా, కానీ పెద్దగా రీచ్ రావట్లేదు. షార్ట్స్ అయితేనే బాగా అందరికి రీచ్ అవుతున్నాయని చెప్పి ఇట్లా ఇన్ని పార్ట్స్ గా చేసి పెట్టాల్సి వచ్చింది. అన్ని పార్ట్స్ మిస్ కాకుండా చూసేయండి. అండ్ నేను ఏమేమి గేమ్స్ కండక్ట్ చేశానో తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.